ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయిందన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ రాజు. భవిష్యత్తులో దాయాదికి మరిన్ని ఎదురు దెబ్బలు తప్పవన్నారు. టెర్రరిస్ట్ గ్రూపులు ప్రధాన స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ నిజ స్వరూపం బయటపెట్టగలిగామని తెలిపారు. స్లీపర్ సెల్స్ లాంటి అనుమానాస్పద కదలికలపై పౌర సమాజం అప్రమత్తంగా ఉండాలని అంటున్న జగన్మోహన్ రాజుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం నాతో రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ రాజు ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరు, తర్వాత వస్తున్న డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ పైన మరింత సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఎలా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు దేశం అంతా గర్వించదగిన ఒక మేజర్ ఆపరేషన్ చేసింది ఈ మిలిటరీ. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఎక్సెప్షనల్ ఆపరేషన్ అండి. ఆబ్వియస్లీ ఎక్సెప్షనల్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే దాని వెనకాల ఎగ్జిక్యూట్ చేసిన ప్రతి ఇండివిజువల్, దాని వెనకాల ప్లానింగ్లో కూర్చున్న ప్రతి హైయెస్ట్ సీనియర్ మోస్ట్ డిగ్నిటరీ టు ద లోయెస్ట్ లెవెల్, ఎవ్రీబడి హ్యాస్ డన్ ద టాస్క్ టు పర్ఫెక్షన్. అందుకనే మనం చూడగలిగింది ఏంటి, బాలాకోట్లో ఒక్క స్ట్రైక్ చేస్తేనే దేశం అంతా హర్షించాము. దిస్ ఇస్ ఇంటూ 9 టుడే. 9 టైమ్స్ అలాంటి ఆపరేషన్ని 9 డిఫరెంట్ టీమ్స్ పర్ఫెక్షన్తో అచీవ్ చేశారు అంటే వరల్డ్ ఓవర్ దిస్ విల్ బీ అ స్టడీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. చేసింది మటుకు ఫెనామినల్. దాని గురించి అసలు మనం ఒక్క మిల్లీమీటర్ కూడా అరే ఇలా అయింది ఏంటి అలా అయింది అంటే అంటానికి లేకుండా చేశారు. ఐ థింక్ వీ షుడ్ ఆల్ బీ వెరీ హ్యాపీ అండి. సార్, అంటే పాకిస్తాన్ చేసుకుంటున్న ప్రచారం, మేము ఇండియాకి సంబంధించిన రఫేల్స్ను కూలగొట్టాం, డ్రోన్స్ను పడగొట్టాం, ఈ టైపు ప్రచారాన్ని అంటే వాళ్ళు ఆ దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే అట్లాంటి వాతావరణం ఏమైనా మీకు ఏమైనా కనిపించిందా? తప్పకుండా అండి. ప్రతి లీడరు మేము ఏమి చేయలేకపోయాము, నపుంసకలుగా ఉండిపోయాము అని చెప్పుకోలేరు. సో వాళ్ళ అండ్ యాజ్ సచ్ పాకిస్తాన్ ఇలాంటి ప్రచారం ఎప్పుడు చేస్తానే ఉన్నారు. వాళ్ళ కేపబిలిటీ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ రెండోట్లకి అంచనా ఉండదు. సింపుల్గా చూసుకోవాలంటే చాలాసార్లు మాట్లాడాము నిన్నటి నుంచి. ఐ థింక్ 10 సార్లు నేనే చెప్పుంటాను డిఫరెంట్ ఛానల్స్లో. బాలాకోట్లో ఒక ట్రైన్ అటాక్ అయితే బై సో కాల్డ్ నాట్ బాలాకోట్, మై అపాలజీస్ అండి, లెట్స్ గో బ్యాక్ టు దట్. బలూచిస్తాన్లో ఒక ట్రైన్ మీద బలోచ్ ఫైటర్స్ అటాక్ చేస్తే ఎంటైర్ పాకిస్తాన్ ఆర్మీ కుడ్ డూ నథింగ్. దే అచీవ్డ్ నథింగ్. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దేర్ ఇన్స్టిట్యూషన్ టుడే. సో దాని గురించి వీ డోంట్ హ్యావ్ టు రియలీ వరీ అబౌట్ ఇట్. బట్ ఎస్, వాట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్స్ మనకు తెలుసు. దే హ్యావ్ సర్టన్ టెక్నాలజీస్ అండ్ సర్టన్ వెపన్ సిస్టమ్స్ విచ్ ఆర్ ప్రాబ్లీ టాప్ ఆఫ్ ద లైన్. వాళ్ళ ఫోకస్ అంతా దాని మీద పెట్టి చాలా బాగా రెడీ చేసుకున్నారు. దాంతో ఏం చేస్తారు, మనం దాన్ని ఎలా తిప్పికొట్టగలం అనేది మనకు చాలా బాగా తెలుసు. మన లీడర్షిప్ రైట్ ఫ్రమ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు ఆల్ ద చీఫ్స్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్, దే ఎగ్జాక్ట్లీ నో వాట్ దే నీడ్ టు డూ వెన్ దే నీడ్ టు డూ చేస్తారని అనుకుంటున్నాను. సార్, పిఓకేలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ ప్రధాన స్థావరాలను కొట్టడం ద్వారా ఈరోజు మనం మెరుగైన ఫలితాలని సాధించినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుందండి. వాళ్ళు ప్రపంచం మొత్తం ఎల్ఈటీని, లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, ఈ 2 ఆర్గనైజేషన్స్ని యూనిలాటరల్లీ టెర్రరిస్ట్ గ్రూప్స్గా డిక్లేర్ చేశాక కూడా వాళ్ళు ఎంతో మనోబలంతో, ఎంతో కాన్ఫిడెన్స్తో ఇప్పటిదాకా పెద్ద పెద్ద స్థావరాలు కట్టుకొని, పెద్ద పెద్ద ట్రైనింగ్ సెంటర్స్ కట్టుకొని, హెడ్ క్వార్టర్స్ నిర్మాణించుకొని, అక్కడ కీ లీడర్స్ అందరూ అక్కడ ఉంటా ఒక ఎవ్వరూ మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఒక భావన క్రియేట్ చేశారు మొత్తం ప్రపంచం మొత్తం. అండ్ ప్రపంచం మొత్తం ఏ కారణం వల్ల మనం ఎన్నిసార్లు చెప్పినా సరే సైలెంట్గా ఉన్నారు. ఎవ్వరూ వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. అంటే చాలా స్ట్రేంజ్ ఇది. ఇట్స్ అ డబుల్ గేమ్. బికాస్ వాళ్ళ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్గా ఇంటర్నేషనల్ ఫోరంలో హీ డిక్లేర్డ్ దట్ దే వర్ డూయింగ్ ద డర్టీ వర్క్ ఆఫ్ USA అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఫర్ 30 years. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఈజ్ అండర్స్టాండబుల్. బట్ టుడే దాని గురించి ఒక్క దేశం కూడా మాట్లాడదు. ఎందుకు అంటే
సెక్యూరిటీ కౌన్సిల్లో చాలా క్లియర్గా వాళ్ళు 22 ఏప్రిల్ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు పాకిస్తాన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాట లేపినప్పుడు ఏమన్నారు, టెర్రరిస్ట్ని, పర్పిట్రేటర్స్ని, వాళ్ళ ఫాలోవర్స్ని, వాళ్ళ ఫైనాన్షియర్స్ని, వాళ్ళ స్పాన్సర్స్ని యూ కెన్ అటాక్ దమ్ అని చెప్పి ఒక రెజల్యూషన్ ఉంది. సో వెన్ యూ హ్యావ్ దిస్ క్లారిటీ, దాని ప్రకారమే మనం ఆ 9 టార్గెట్స్, 21 టార్గెట్స్ ఉన్నాయి, వాటిలో 9 మెయిన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని అటాక్ చేశాం. అండ్ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ దెమ్. ద రెస్ట్ ఇస్ ఫర్ వరల్డ్ టు సీ. ఏమాత్రం అనుమానం కలిగిన పరిణామాలు చోటు చేసుకుంటున్నా దాన్ని స్థానికంగా ఉండే అడ్మినిస్ట్రేషన్కి చెప్పడం ద్వారా ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించడం అనేది ఇప్పుడు సివిలియన్స్ పైన ఉన్న ప్రధానమైన పాత్రగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.